హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ తోటి 26,060 దగ్గర ఓపెన్ అయింది. ఫ్రైడే రోజు మనకి రీచ్ అయిన లో 26,150 అండ్ ఈ రోజు రీచ్ అయిన హై 26,134. సో ఇంచుమించు రెండు కూడా దగ్గరలో ఉన్నాయి. సో ఇది 26,150 ఉంటే ఫ్రైడే రోజు రీచ్ అయిన లో, ఇక్కడ 26,135 ఇంట్రాడే హై. మనకి లాస్ట్ డే ఏదైతే సపోర్ట్ లెవెల్ లాగా యాక్ట్ చేసిందో అది ఇక్కడ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది. మార్కెట్ ఓపెనింగే ఇంత గ్యాప్ డౌన్ అవ్వడం వల్ల, బికాస్ లాస్ట్ డే క్లోజింగ్ 26,178 దగ్గర క్లోజ్ అయింది అండ్ ఈరోజు ఓపెనింగ్ 26,066 ఇది ఓపెనింగ్. నియర్లీ 120 పాయింట్స్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది లాస్ట్ డే క్లోజింగ్తో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ నుంచి నిన్నటి లో లెవెల్ ఒకసారి రిటెస్ట్ చేశాక ఇక్కడి నుంచి డౌన్ సైడ్ ఫాల్ అయింది. అయితే యాక్చువల్గా మనకి నిన్నటి వీక్ కాకుండా అంతకుముందు వీక్లో చూసుకుంటే 24,800 అరౌండ్ మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి, సో ఈ క్లోజింగ్ బట్టి మనం ఒక రౌండ్ ఫిగర్ అయితే సెట్ చేసుకున్నాం. 25,800 అబోవ్ ఉంటున్నట్లయితే మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్గా ర్యాలీ చేస్తుంది, లేదంటే ఇక్కడ నుంచి లోయర్ సైడ్ కన్సోలిడేట్ అవుతుంది అని. అయితే ఈ గ్యాప్ అంతా కూడా ఓన్లీ సింగిల్ డేలో మార్కెట్ కవర్ చేసింది. ఇక్కడ బాడీ అంతా ఓన్లీ సింగిల్ డేలో ఈ రేంజ్ అంతా కవర్ చేసింది కాబట్టి ఇక్కడ మార్కెట్ ఎక్కువ టైం నిలబడలేదు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చి కొద్ది టైం మార్కెట్ స్పెండ్ చేయాలి ఈ లెవెల్స్ దగ్గర. 25,800 నుంచి 25,500 లెవెల్ వరకు. అయితే ఈరోజు చూసుకుంటే మనకి 25,800 ఏదైతే బోర్డర్ మనకి సపోర్ట్ లెవెల్ లాగా యాక్ట్ చేసిందో అక్కడి వరకు ఈరోజు ఇంట్రాడేలో డ్రాగ్ చేసేసింది. ఈరోజు ఇంట్రాడేలో చూసుకున్నట్లయితే 25,794 విచ్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ 25,800 ఇది లో. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ కూడా ఈ లెవెల్కి దగ్గరలోనే 25,810 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు టోటల్ రేంజ్ మనం చూసుకున్నట్లయితే హై అండ్ లోస్ ప్రకారం 26,135 నుంచి 25,800 వరకు ఉంది. మోర్ దెన్ 300 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది. అందులోనూ కంప్లీట్గా ఇంట్రాడే హై నుంచి 300 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. సో చాలా విపరీతంగా మార్కెట్ ఫాల్ అయింది. నౌ ఈ లెవెల్ మళ్ళీ మనం లాస్ట్ వీక్ ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసామో అలా కన్వర్ట్ అవుతుంది. రేపు కనుక ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ బేస్ ఫామ్ చేసుకొని స్ట్రాంగ్గా ఉంటే ఇక్కడి నుంచి మార్కెట్ పైకి మొమెంటం కంటిన్యూ చేస్తుంది. లేదు అంటే ఈ 300 పాయింట్స్ రేంజ్లోనే ఈ వీక్ అంతా మార్కెట్ స్టే చేస్తుంది. దట్స్ అవర్ వ్యూ విత్ నిఫ్టీ 50. ఈరోజు రేంజ్ అయితే చాలా విపరీతంగా ఉంది కాబట్టి మనం డేవేస్లోనే మాట్లాడుకుంటున్నాం ఈ వీక్ రేంజ్ గురించి. ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం నిఫ్టీని. సో మార్కెట్ ఓపెన్ అయింది 26,000 అబోవ్ ఓపెన్ అయినా ఇక్కడ నుంచి ఈ హై టచ్ చేయడం, సో అలా మార్కెట్ ఫాల్ అవ్వడం ఫస్ట్ క్యాండిల్ నుంచే మనకి స్టార్ట్ అయింది. సో మనకి 26,950 ఏరియా దగ్గర కొద్దిగా టైం స్పెండ్ చేసింది. బికాస్ 26,000 అండ్ 25,900 ఒక 50 పాయింట్స్ జోన్ ఉంది కాబట్టి సో ఇక్కడ నుంచైనా సపోర్ట్ దొరుకుతుందేమో అన్నట్టు ట్రై చేసింది మార్కెట్. ఎప్పుడైతే ఇక్కడ నుంచి స్కిప్ అయిందో సో నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఫిగర్ అయినా 25,900 చాలా నేరో రేంజ్లో మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ వెళ్ళింది. సో ఇట్స్ నియర్లీ 2 అవర్స్ పాటు ఈ 25,900 ఏరియాలోనే నిఫ్టీ స్టే చేస్తూ ఫైనల్లీ ఇక్కడ కూడా ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ వెళ్ళిపోయింది. మొన్నటి వరకు మనం 25,800 దగ్గరే లెవెల్ డ్రా చేసుకున్నాం. బికాస్ హయ్యర్ లెవెల్స్లో క్లోజింగ్ ఉండడం వల్ల ఈ సపోర్ట్ లెవెల్ని కొద్దిగా పైకి షిఫ్ట్ చేసుకొని 25,850 వరకు మనం సపోర్ట్ని పుష్ చేసాం. కానీ ఈరోజు ఈ 25,850 లెవెల్ కూడా బ్రేక్ అవ్వడం అండ్ ఈ స్మాలర్ రేంజ్లో సెకండ్ హాఫ్లో చూసుకుంటే 115 క్యాండిల్ నుంచి 330 వరకు మోర్ దెన్ 2 అవర్స్ మనకి మోస్ట్లీ 50 పాయింట్స్ రేంజ్లోనే ప్రతి క్యాండిల్ స్టే చేస్తూ వచ్చాయి. అండ్ ఫైనల్లీ క్లోజింగ్ కూడా 25,810 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ క్లోజింగ్ బట్టి ఆల్రెడీ రేంజ్ మనం ఇందాక ఎక్స్పెక్ట్ చేసాం 25,800 అప్పర్ సైడ్లో ఉంటే, అంటే మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వెళ్తే ఈ లోవర్ సైడ్లో నెక్స్ట్ ఉన్న సపోర్ట్ లెవెల్ ఏమో 25,500 ఈ రేంజ్లోనే మార్కెట్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ ఒక స్ట్రెంగ్త్ క్రియేట్ చేసి బౌన్స్ బ్యాక్ అవుతుంది అంటే 26,000 లెవెల్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 2 కేసెస్ ఆల్రెడీ మనం డేవేస్ క్యాండిల్లో మాట్లాడుకున్నాం. సో దట్స్ ఫర్ నిఫ్టీ. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా
ఆల్రెడీ మనం ఒక సపోర్ట్ లెవెల్ ఏదైతే డ్రా చేసుకున్నామో 53,750, బికాస్ ఫ్రైడే రోజు కూడా ఈ లెవెల్ దగ్గర మార్కెట్ కొద్దిగా సపోర్ట్ తీసుకుంటూ నియర్ బై క్లోజ్ అయింది. సో ఖచ్చితంగా ఈ వీక్లో ఫ్రైడే క్లోజింగ్ బట్టి ఒకవేళ ఈ లెవెల్ బిలో మార్కెట్ ఉంటున్నట్లయితే ఖచ్చితంగా మార్కెట్ ఇది రెసిస్ట్ చేస్తుంది అని మాట్లాడుకున్నాం. బికాస్ ఇక్కడ సింగిల్ క్యాండిల్లోనే మనకి ఈ రేంజ్ అంతా కవర్ చేసింది. ఖచ్చితంగా ఈ రేంజ్లో మార్కెట్ స్పెండ్ చేయాలి. సో అందుకోసమే మనకి ఈరోజు మనం యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసింది 53,350, 400 పాయింట్స్ రేంజే ఎక్స్పెక్ట్ చేసాం ఒకవేళ డౌన్ సైడ్ కరెక్ట్ అయితే. బట్ కానీ మార్కెట్ ఏమో ఈ లెవెల్ దగ్గర కూడా ఒబే చేయకుండా ఇంట్రాడేలో చూసుకుంటే మనకి 52,926 వరకు వెళ్ళింది. 52,926 ఇంట్రాడే లో. అలానే ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా వచ్చేసి 52,978. ఇది యాక్చువల్ క్లోజింగ్. అయితే ఈరోజు ఇంట్రాడే హై నుంచి లో వరకు చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ 800 పాయింట్స్ రేంజ్ సింగిల్ ఇంట్రాడేలో కనపడుతుంది. ఈ 800 పాయింట్స్ రేంజ్ హై నుంచి మార్కెట్ ఫాల్ అవుతూ 53,000 లెవెల్ బిలో మార్కెట్ క్లోజ్ అయింది. సో స్టిల్ లోవర్ సైడ్ మనం ఆల్రెడీ డ్రా చేసుకొని పెట్టుకున్న లెవెల్ ఏదైతే ఉందో 52,800. సో టాప్ లెవెల్లో ఏమో 53,800. ఈ 1000 పాయింట్స్ రేంజ్లో ఈ వీక్ అంతా ఉండబోతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే రేపు ఎల్లుండి ఖచ్చితంగా మార్కెట్ నెక్స్ట్ 52,000 లెవెల్ని కూడా మీట్ చేస్తుంది. విత్ ఇన్ సింగిల్ డేలోనే ఇంత రేంజ్ మార్కెట్ వెళ్ళింది కాబట్టి సో రేపు ఒక కన్ఫర్మేషన్ కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో మార్కెట్ ఈ హై నుంచి విత్ ఇన్ సెకండ్ క్యాండిల్లోనే ఈ 53,350, బికాస్ ప్రీవియస్ టైమ్స్లో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకుంటుందని మనం భావించాం. బట్ ఇది కూడా బ్రేక్ అయింది. సెకండ్ టైం వచ్చింది ఈ లెవెల్ దగ్గర. వన్స్ ఈ సపోర్ట్ బ్రేక్ చేస్తే ఎప్పుడైనా ఇది రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ 1 అవర్లోనే మనకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. మార్కెట్ ఈ 53,350 బిలో ఒక కంప్లీట్ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి వీ కెన్ ట్రీట్ దిస్ 53,350 యాజ్ రెసిస్టెన్స్ అని. ఇక్కడ నుంచి మళ్ళీ లోవర్ సైడ్ వచ్చేసి 52,800 వరకు డ్రా చేసుకున్నాం. బట్ మార్కెట్ ఇక్కడ ఉన్న రౌండ్ ఆఫ్ ఫిగర్ ఉంది కదా 53,000 రౌండ్ ఆఫ్ ఫిగర్, దీనికి ±100 పాయింట్స్ రేంజ్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఇదే రేంజ్లో క్లోజ్ అయింది. సో రేపు దీన్ని ఒక పారామీటర్ లాగా తీసుకొని ఒకవేళ మార్కెట్ 15 మినిట్స్ క్యాండిల్ టాప్లో క్లోజ్ అవుతుంటే 53,352 వరకు తీసుకోవచ్చు. లేదు ఒకవేళ ఈ లెవెల్ కొలాప్స్ అయింది అంటే 52,800 తీసుకుంటున్నాను. బికాస్ ఈరోజు మ్యాక్సిమం రేంజ్ వెళ్ళింది కాబట్టి రేపు ఒక కన్సోలిడేషన్ ఫేస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లోవర్ సైడ్ అయితే 200 to 300 పాయింట్స్ రేంజ్ ఉండొచ్చు. 53,000 అనుకున్నాం కదా. సో అప్పర్ లెవెల్లో కూడా అంతే 53,350 విల్ బి ద రెసిస్టెన్స్. సో దీస్ ఆర్ ద 2 కేసెస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం రేపు మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe to my channel SV Trade Blogs. Bye guys, see you tomorrow.